బీజేపీ నడుస్తూ ఉంటుంది అనేది ఇక్కడ మనం చూడాల్సిన అవసరం. దానికి అనుగుణంగానే ఒక యువకుడైన వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టారనేది కూడా మనం చెప్పచ్చు. రైట్ మస్తానరావు గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఇంకా రెండో అంశంలోకి వచ్చేప్పటికీ దిలీప్ గారు, యుఎస్ ప్రెసిడెంట్, మరి యుఎస్ ప్రెసిడెంట్ సోషల్ మీడియా ప్రెసిడెంట్ అర్థం కావట్లేదు. ఫోటోలు తీసుకోవటం, అవన్నీ పట్టుకోవటం, గ్రీన్లాండ్ యుఎస్ టెరిటరీ 2026లో స్థాపన అనే క్యాప్షన్ దానికి జోడించడం, ఆ 3 దేశాలు ఇప్పుడు మా దగ్గర వచ్చేసినాయి, మేము కలిసేసాం. చిన్నపిల్లల ఆటలాగా చేస్తున్నాడా, లేకపోతే దీని వెనకాల మొత్తం డీప్ స్టేట్ ఉందా, సొంతంగా, లేకపోతే ఆయన అల్లుడికి వ్యాపారాలు ఉన్నాయి, ఆయన ఫ్రెండ్కి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నాడా? ఆ ఫ్రెండ్ని పెట్టుకొని మార్కో రూబియోని చివరికి పక్కన పెట్టేశాడు. రేపు మాప ఆయన క్యూబా అధ్యక్షుడు కూడా పంపిస్తాడు. ఏంటి ఈ పొటకరింపు ఎందుకు? ఇది ఆయన ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడా, ప్రపంచం పిచ్చిదనుకుంటున్నాడా, లేకపోతే తాను పిచ్చివాడైపోయాడా? ట్రంప్ అనేవాడు పిచ్చివాడే కాదు. ట్రంప్ అనేవాడు పెద్ద బిజినెస్ మ్యాన్. అతని బ్రెయిన్ అంతా బిజినెస్ బ్రెయిన్. సో ఏ యాక్ట్ ఏ మూవ్ చేసినా సరే అతనికి దాని వెనక ఒక బిజినెస్ కారణం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినటువంటి గ్రీన్లాండ్స్ ని ఖండించాడు. అసలు ఆ దేశంలో ఉన్నదే 60,000 మంది, కానీ డెన్మార్క్ అసలు ఎక్కువ క్లెయిమ్ ఉంది దాని మీద. అండ్ అందుకనే మీరు చూడండి, ఈరోజు నాటో అన్నది అక్కడికి తన సంయుక్త సైన్యాన్ని పంపింది పోటీగా. ఇది అన్నెసరీ మూవ్ ఇది. ఎందుకంటే ఆయన ఏం చేసినా డెన్మార్క్ పై ఆయన ఆధిపత్యాన్ని ఇతర దేశాలు, నాటో దేశాలు ముఖ్యంగా యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఆయన ఎందుకు చేస్తున్నాడు? గ్రీన్లాండ్ అపారమైనటువంటి ఇతర ఖనిజ నిల్వలు, వాటి మీద ఆయన దృష్టి అంతే తప్ప ఆ ల్యాండ్ తీసుకుని ఆయన సాధించేది ఏం లేదు. అదేవిధంగా ఈ రోజు వెనిజులాను కూడా సుదీర్ఘకాలం అమెరికాకు పక్కలో బలంగా ఉన్నటువంటి ఆ దేశాన్ని కూడా ఆయన కూల్చి తన మనిషిని పెట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇక్కడ చేసే పాలిటిక్స్ సిరియాలో కానీ, లేదా అతను చేసిన పాలిటిక్స్ ఇరాక్ లో కానీ ఎనీ లేదు. అతను ఆయన కాలు పెట్టాడంటే ఆయిల్ మీద కనిపిస్తాడు. ఆ ఆయిల్ నిక్షేపాలు ఆయనకు చాలా అవసరం. సో ఆ బిజినెస్ ట్రేడ్ మీద లింక్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆ దేశాల్లో గ్రీన్లాండ్ స్టేక్ ప్రకటించిన అందరికీ 25% అదనంగా ట్యాక్స్ వేసేస్తారట. అంటే భారత్ ఎక్సెప్షన్ కాదు. నరేంద్ర మోడీ క్లోజ్ ఫ్రెండ్ అంటాడు, ఆయన గురించి ట్యాక్స్ వేస్తాడు. సో దేశాన్ని తన దేశం యొక్క బిజినెస్ అవసరాలను ఆయన గుర్తుపెట్టుకొని కావాలని చేస్తున్న ఈ ప్రయత్నం ఇతర దేశాలన్నింటి కూడా వణికిస్తుంది, ఇంక్లూడింగ్ ఐరోపా దేశాలు. మన దేశం మీద తీవ్రమైన ఎకానమీ ప్రభావం పడ్డది. ఎందుకంటే ట్యాక్స్ అనేది అదనంగా వేయాల్సిన పరిస్థితి, మనం కట్టాల్సిన పరిస్థితి అండి. మిత్ర దేశం అనుకుంటూ ఆయన మన మీద కూడా వేసాడు కదా. సో ఆయన గేమ్ అంతా పాలిటిక్స్ కంటే ఎక్కువ ఆయిల్ మీద, ఇతర ఖనిజ నిక్షేపాల మీద ఉంటుంది తప్ప వేరే కాదు. మన దేశాన్ని ఆ విధంగా ఆర్థిక, నిజానికి ఒక ఫ్రెండ్ ఒక ఎకానమిస్ట్ చెప్పాడు, ఆ దేశం అసలు అల్లకల్లోలం అవుతుంది, ఆర్థికంగా పతనావస్థలో ఉంది. మన దగ్గర ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ అంటుంటారు కదా, ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ట్రంప్ చేస్తున్నాడు. ఒక పక్క యుద్ధాన్ని ఎంకరేజ్ చేస్తాడు, సిరియా మీద బాంబులు వేస్తాడు, నేను శాంతి దూతను 6 నాకు నోబెల్ ప్రైజ్ అంటాడు. ఇవన్నీ ఏమనుకోవాలి దీన్ని? సో డైవర్షన్ పాలిటిక్స్ పే చేస్తూ అమెరికా యొక్క బిజినెస్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచ రాజకీయాలను శాసించే ప్రయత్నం చేస్తున్నాడు. డెఫినెట్లీ మన మోస్ట్ పవర్ఫుల్ పర్సనాలిటీస్ ఇన్ ద వరల్డ్, మన అవునా కాకుండా పుతిన్ అయినా, ఈయన మన ట్రంప్ అయినా మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఈ రోజు ఉన్నటువంటి ప్రపంచ సినేరియో. సో ఇద్దరి మూవ్స్ కూడా అన్ని దేశాల మీద తీవ్రంగా, పుతిన్ వార్ చూడండి, ఇప్పుడు యుక్రెయిన్ మీద 2-3 ఏళ్ళు వరకు సరెండర్ కాకుండా పోరాడుతున్నా ఎంత తీవ్రమైన ప్రభావం ఆర్థిక వ్యవస్థల మీద చూపిస్తుంది. రష్యా మీద ఇంపోజ్ చేసిన శాంక్షన్స్ కావచ్చు, మనం కూడా నోరు మీద పడే పరిస్థితి. రష్యా లాంగ్ టర్మ్ ఫ్రెండ్, మన ఆయిల్ అవసరాల కోసం వాడి మీద డిపెండ్ కాబట్టి అమెరికా మీద వెళ్తారు. అమెరికా వాడు 100 ట్యాక్స్ వేస్తాడు, వాడు లేని కూడా లేదు, ఇంకో దేశంలో గొడవ కొట్టుకొని రావాలి. సో ఇవన్నీ వరల్డ్ సేవ్ అని ఆయన డిస్టర్బ్ చేస్తున్నాడు. పీస్ఫుల్ గా ఉన్నటువంటి ప్రపంచ పటాన్ని మీరంటే 3 దేశాలు మావేం చెప్పుకుంటూ కొత్త ఎల్లలు సృష్టించి అసలు ఆయన సామ్రాజ్య అధికారం ఉందామా ఇంకోటి అందామా, ఇవన్నీ కూడా ఈ రోజు ఖచ్చితంగా ట్రంప్ అనేవాడు అల్లకలో సృష్టిస్తున్నాడు. నో డౌట్. అది దానికి మీరు ఏ విధమైన టర్మినాలజీ ఇస్తారో ఆయన క్రాక్ అను ఇంకోటను అంటే కూడా వీళ్ళు అత్యంత తెలివిగా బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ఒకసారి కోటేశ్వరరావు గారు వ్యాపారాలు చేసుకోవడానికి ప్రెసిడెంట్ అయ్యాడా, ప్రజల్ని పరిపాలించడానికి ప్రెసిడెంట్ అయ్యాడా? అచ్చంగా వ్యాపారాలే. క్రిప్టో కరెన్సీ డీల్ కోసం మునీర్ తోటి ఒక అగ్రిమెంట్. మునీర్కి ఏం కావాలి? నన్ను భారతదేశం నుంచి కాపాడు, నీ ఇష్టం, నా దేశాన్ని కొల్లగట్టుకో అని చెప్పి మొత్తం అన్ని హక్కులు రాసి ఇచ్చేసాడు. అల్లుడు వచ్చి క్రిప్టో కరెన్సీ వ్యాపారం చేస్తాడు, ఆయన ఫ్రెండ్ వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. మార్కో రూబియో ఆయన మరి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఆయన మాట్లాడాల్సింది
వాళ్ళ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్ మాట్లాడుతుంటాడు, వాళ్ళు వెళ్ళి అధికారికంగా సమావేశంలో కూర్చొని డీల్స్ మాట్లాడుతుంటారు. ఇవాళ వచ్చి నిన్న చూశారు కదా, 3 దేశాలు మ్యాప్లో వేసి ఒక దాన్ని ఏమంటారు, ఒక పోస్టర్ పెట్టేశాడు, ఈ 3 మావే అని. రేపు పొద్దున ఆయనకి ఏ పాడారో అరకు నచ్చుతుంది, లేకపోతే ఇటు వచ్చేప్పుడు వికారాబాద్ నచ్చుతుంది, బాగుంది మంచి ఫారెస్ట్, అది కూడా నేను వెనక్కి చేసుకున్నాను మ్యాప్లో పెట్టేస్తాడు కదా. మనం రూల్ అవుట్ చేయలేం కదా. ఇప్పుడు డెన్మార్క్ దగ్గర అత్యంత బలహీనమైన సైన్యం ఉంది, 20,000 జస్ట్ వాళ్ళకు ఉన్నది. వాళ్ళు తిప్పి కొడితే వాళ్ళు గట్టిగా అమెరికా వాడు వచ్చి ఊతే అయిపోతుంది అక్కడ. వాళ్ళు ఏం చేయగలరు? అండ్ నాటో దేశాలు ఏం చేస్తే వాళ్ళకి భయం, శాంక్షన్స్ పెట్టి పారేశాడు 10 to 25%. ఈ పెడధోరణి కరెక్ట్గా చూడండి, ఇవాళకి ఏడాది ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఇంకా 3 ఏళ్ళు భరించాలా అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఈ ఏడాదికి 3 ఏళ్ళు భరించాలని. అలా రేపు నవంబర్లో ఏమన్నా ఆయన ఇంపీచ్ చేసే అవకాశం ఉందా? ఎలాగో రిపబ్లికన్స్ గట్టి ఎదురు దెబ్బ తగలబోతోంది, స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. ఇప్పుడు వాస్తవన్ గారు, చరిత్ర పునరావృతం అవుతుంది అనేటువంటిది అనేక మంది బలంగా చెప్పినటువంటి అభిప్రాయం. అయితే ఆ పునరావృతం అనేటువంటిది గతంలో మాదిరే అవుతుందా లేదా భిన్న రూపాల్లో అవుతుందా అనేటువంటిది మనం చరిత్రలో చూసాం. 2 ప్రపంచ యుద్ధాల దారాన్ని కనుక చూసేట్లయితే మార్కెట్ల కోసం, కార్పొరేట్ల మార్కెట్ల కోసం, అందుకోసం ప్రపంచాన్ని విభజించుకునేటువంటి క్రమంలో జరిగినటువంటి 2 ప్రపంచ యుద్ధాలు. ఇప్పుడు మరొక రూపంలో ఆ విధమైనటువంటి మార్కెట్ల కోసం ఒకవైపు, రెండోది అమెరికా అంతర్గతంగా ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైనటువంటి రుణభారం లేదా ఆర్థిక పరమైనటువంటి సంక్షోభాన్ని ప్రపంచం మొత్తం మీద నెట్టేసి తాను బయటపడాలని, తన లాభాలకి ఏ విధంగానూ దెబ్బ తగలకూడదు అనేటువంటి ఒక వ్యూహం ఇప్పుడు కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు ప్రజాస్వామ్యం అని, WTO అని, లేదా ఇంకోటని ఇట్లాంటివన్నీ, గ్లోబలైజేషన్ ఇలాంటివి ఎన్ని చెప్పినా కానీ అమెరికాకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ 80 ఏళ్లలో రాలేదు అనేటువంటిది అర్థమైన తర్వాత ఇక మళ్ళా పురాతనం కర్ర ఉన్నవాడిదే గొర్రె అనేటువంటి ఆ పద్ధతుల్లో అమెరికా పాలకవర్గం అందుకు పూనుకున్నది అనేటువంటిది మీరు చెప్పినటువంటిది, లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అనేది వాటి సారం అనేది నా అభిప్రాయం. అందుకని రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు మీరు 3 మ్యాప్ల గురించి, 3 దేశాల గురించి చెప్పారు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర మారిషస్ పక్కనే ఉన్నటువంటి చాగోస్ అనేటువంటి దీవుల సముదాయం, దాన్ని తాజాగా బ్రిటిష్ ప్రభుత్వము అది మారిషస్ మేము అప్పగిస్తామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది. దాని మీద మీరు ఎట్లా చేస్తారు? అది మాకు అవసరం, మా నౌకా కేంద్రాలకి లేదా మా వైమానిక స్థావరానికి అది అవసరం, మాకు ఆ ప్రాంతం అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ మీద మండిపడినట్టుగా ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి వార్తలు. అందుకని అందుకని ఆ విధమైనటువంటి ఈ ఎక్కడ ఏ ప్రాంతం అవసరం అయితే, రేపు బంగ్లాదేశ్ లో మనం ఇంతకుముందు చర్చించుకున్నాం కదా, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి దీవి మాకు అవసరం ఎందుకు అంటే సాకేటి, ఇప్పుడు గ్రీన్లాండ్ మాకు ఎందుకు అవసరం అంటే రష్యా చైనా ఆక్రమిస్తాయి కనుక మేమే ముందు ఆక్రమించేసి వాటిని ఎదుర్కొందాం అనేటువంటి వాళ్ళు చెప్తుంది సార్. 51-57 సీక్రెట్ లెటర్స్ కూడా ఈ మధ్య బయటపడ్డాయి. అప్పటి డానిష్ ప్రైమ్ మినిస్టర్ రాసిన మిలిటరీ బేస్ ఇచ్చాడు, దాన్ని ఇప్పుడు న్యూక్లియర్ బేస్ మార్చబోతున్నారు. అది కదా థ్రెట్. అదే అసలు పర్పస్, అది చైనా రష్యా ఆక్రమించుకుంటాయా లేదా అనేటువంటిది అది వేరే సాకు. ఇప్పుడు రేపు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఆ దీవిని కూడా మాకు అవసరం అని చెప్పేసి అంటే యుఎన్ఎస్ ఏం చేస్తాడు అనేటువంటి ఒక సమస్య. రెండోది ఇప్పుడు ఈ గ్రీన్లాండ్ విషయంలో ఐరోపా సమాజం ఏదో ప్రకటన చేస్తుంది, మేము కూడా ఒక $108 బిలియన్ మేము కూడా కౌంటర్ వేస్తాం అది ఇదని చెప్తా ఉంది. కానీ తాజాగా జరిగినటువంటి పరిణామం ఏంటి? శుక్రవారం నాడు ఈ మిలిటరీ యాక్టివిటీస్ లో భాగంగా జర్మనీ వాళ్ళు కొంతమందిని శుక్రవారం నాడు అక్కడికి పంపించారు. ఆదివారం నాడు మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకున్నారు, వెనక్కి రమ్మన్నారు వాళ్ళు. అందుకని ఐరోపాలోనే ఒక ప్రధానమైనటువంటి బిగ్ త్రీలో ఒకటైనటువంటి జర్మనీ ఆ విధమైనటువంటి పీచెమూడ్ అనేటువంటి వైఖరిని ప్రదర్శించిన తర్వాత డెన్మార్క్ కానీ లేకపోతే ఇంకోళ్ళు ఎన్ని ప్రకటనలు చేసినా అది ఐరోపాలో ఉన్నటువంటి జనాన్ని సంతుష్టీకరించేందుకు చేసేటువంటి ప్రకటనలు తప్ప అమెరికాను అడ్డుకోగలిగినటువంటి పరిస్థితి ఇవాళ అక్కడ లేదు.
ఐరోపా యూనియన్ లోనే అనేకమైనటువంటి విభజనలు, అమెరికాకు అనుకూలమైనటువంటి శక్తులు ఉన్నాయనేది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకని ఇటువంటి ఇక్కడ సక్సెస్ అయితే ఇదే పద్ధతిని ప్రపంచవ్యాప్తంగా కనుక అమలు చేసినట్లయితే అప్పుడు రక్షణ ఎక్కడ? లేదా ప్రజాస్వామికవాదులు, ప్రజాస్వామ్యానికి మాదే పుట్టినీళ్ళు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఇటువంటి పరిణామాల పట్ల మౌనంగా ఉంటే ఎవరికి రక్షణ ఉంటుంది అనేటువంటిది రాబోయే రోజుల్లో పెద్ద ప్రశ్నగా ఉంటుంది. అందువల్ల ఇది ప్రపంచానికి ఒక ప్రమాద సూచిక. ఒకటి, మార్కెట్ ఆక్రమించుకొని తన సంక్షోభాన్ని నుంచి బయటపడటానికి అమెరికా వేస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ పిచ్చి మాటలు మాట్లాడితే మనకి పిచ్చి వాళ్ళకి కనిపించవచ్చు. కొన్ని పిచ్చి పనులు కూడా చేశాడు. ఇప్పుడు నోబెల్ తీసుకొని తన పెట్టుకోవడం అనేది కొన్ని పిచ్చి పనులే. కానీ వాటిని కనుక మనం చూసేట్లయితే అమెరికా అసలు స్వరూపాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అనేది. అందుకని ఒక విధంగా ఇప్పుడు ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధానికి ముందు హిట్లర్ నుంచి ఎట్లా ప్రమాదం వచ్చిందో ఇప్పుడు ట్రంప్ కాకపోతే, ట్రంప్ అనేటువంటి పిచ్చోడు కాకపోతే ఇంకొకడు వస్తాడు. బరాక్ ఒబామా కానీ లేకపోతే జో బైడెన్ కానీ ఏమన్నా తక్కువ చేశారా యుద్ధాలు? వాళ్ళేం తక్కువ చేయలేదు. అందుకని ఇది ఒక ప్రమాదకరమైనటువంటి సూచన. ఇవన్నీ కూడా దీనిలో ఇంకో పర్పస్ కూడా ఉంది. నవంబర్ లో జరగబోయేటువంటి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో ఎదురు దెబ్బ తగలబోతోంది అనేటువంటిది ఇప్పటికే వచ్చినటువంటి సూచన. దాని నుంచి బయటపడటానికి కూడా ఇటువంటి వాటిని ఉపయోగించుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తాడు. అయితే సక్సెస్ అవుతారా లేదా అనేటువంటి మనం ఇప్పుడే చెప్పలేము. రైట్, దిలీప్ గారు మీరు ఒక పాయింట్ మీరు ఇంతకుముందు గోడేశ్వర్ అన్నారు, కార్పొరేట్ శక్తుల ఆధీనంలో మోస్ట్ ఆఫ్ ది ఎకానమీస్ కానీ కంట్రీస్ కానీ ఆధారపడి ఉంటాయన్నట్టు. అమెరికా ఇస్ నో ఎక్సెప్షన్. మీకు తెలియంది కాదు, మోస్ట్ పవర్ఫుల్ లాబీ ఎక్కడ మనీ లాబీ, వెపన్స్ లాబీ. టాప్ 10 కంపెనీస్ వాళ్ళు వెపన్స్ ప్రొడ్యూస్ చేసి ఏదో దేశంలో విషయం అయితే తప్ప వాడు సర్వైవ్ వాడు. సో ముందు పాలిటిక్స్ లో వాడు ఇన్వెస్ట్ చేసి తనకు అనుకూలంగా వాళ్ళని తెచ్చుకొని రెండో కూడా యుద్ధాలు సృష్టిస్తాడు వచ్చిన ప్రెసిడెంట్. సో అది ఒక లాబీ. ఈ ఫార్మాస్యూటికల్ లాబీ, డ్రగ్ లాబీ, ఈ రెండు లాబీలు అమెరికా ఎలక్షన్స్ నియంత్రిస్తాయి. మనం అసలు మన దగ్గర లెక్కలు లేవు, కానీ అక్కడ మాత్రం 100% వాళ్ళ పని అది. కోట్లాది రూపాయలు వదులుతాయి. లేకపోతే ఆ పార్టీలు అన్ని లక్షల కోట్ల డాలర్ల ఎలక్షన్స్ లో మనది నథింగ్, మన దగ్గర ఏ ఖర్చు. అందుకనే ఆ లాబీలకు లోబడే కోటేశ్వర అన్నట్టు. సరే, ఇక్కడ కూడా దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాదని నేను, బట్ అక్కడ కూడా ఇంకా ఎక్కువగా ఉంటుంది. రైట్, గోపాల్ శర్మ గారు. సో ఇప్పుడు ఆయన రేపొద్దున ఆక్రమించిపోయే దేశాలని ఏ రోజుకి ఆ రోజు మనకి రైతు బజార్లో కూరగాయల ధరలు పెడతారు చూడండి. ఈ రోజు నేను ఆక్రమించబోతున్న దేశాలు, ఆక్రమించేసిన దేశాలు అని చెప్పి రోజుకో ప్రకటన మావరిక్ ప్రెసిడెంట్ నుంచి జనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. దానికన్నా ముందుగా ఏంటంటే ట్రంప్ ఇప్పుడు ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు వాళ్ళు ఆర్థికంగా చాలా బలహీనపడ్డారు, ఎకనామిక్స్ వీక్ అయిపోయినాయి, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది యుఎస్ఏలో. అవన్నీ కప్పిపుచ్చుకోవటానికి ఇదొక డైవర్షన్ పాలిటిక్స్గా చూడాలి. రెండోది, మనకు 26 జనవరి రిపబ్లిక్ డే పరేడ్కి ఈసారి ఏం చేశారంటే మన భారత ప్రభుత్వము ఈ హెడ్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అండ్ హెడ్స్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ వాళ్ళని చీఫ్ గెస్ట్లుగా పిలిచారు. ఈసారి మీరు చూడండి కావాలంటే, మొన్న ఎప్పుడో చదివాను నేను హిందూలో. వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు, మన దగ్గర 26 జనవరి అయిపోయిన తర్వాత 27th 28th ఇంకా 2 రోజులు ఉంటున్నారు ఇక్కడ. ఆ సందర్భంలో అనేక ట్రేడ్ డీల్స్ చేసుకోవటానికి వాళ్ళు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు అనేది ఒక వార్త. సో అది ఫర్ దాట్ ట్రంప్ ఈజ్ నాట్ హ్యాపీ. రైట్, ట్రంప్ ఈజ్ నాట్ హ్యాపీ. తర్వాత మొన్న నేను సాయంత్రం CNN 18 న్యూస్ చూస్తుంటే దావోస్ నుంచి రిచర్డ్ క్వెస్ట్ అని ఒక CNN 18 చీఫ్ యాంకర్ దావోస్ నుంచి మాట్లాడుతూ చెప్తాడు ఆయన, ఇండియా హ్యాస్ బీటెన్ ఎకనామిక్ ఈక్వేషన్ ఇన్ ఎంటైర్ యూరోప్ అని చెప్తున్నాడు అక్కడి నుంచి. అదొకటి. తర్వాత ఇండియా ఇస్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ ఎకనామిక్స్, దీంట్లో చాలా ముందుకు పోయింది. అండ్ ఇండియా బీటెన్ గ్రోత్ రేట్ అండ్ రీచింగ్ 3rd లార్జెస్ట్ ఎకానమీ. ఈ 3 విషయాలు మీద 30 నిమిషాలు చెప్పాడు ఆయన. ఎవరు? రిచర్డ్ క్వెస్ట్, CNN 18 చీఫ్ యాంకర్ ఫ్రమ్ దావోస్. అది నేను విన్నాను. తర్వాత ఇంకోటి ఏమన్నాడంటే, ఈ ట్రంప్ పిచ్చితనం వల్ల టారిఫ్స్ అన్ని కూడా ఇంక్రీజ్ చేసి
మొత్తం ప్రపంచంలో అన్సర్టైనిటీ వాతావరణం క్రియేట్ చేసి ఆయన ఎంతసేపటికి వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా ఏంటి, ఆయుధాలు అమ్ముకోవటము, మీరు అందరు 2 దేశాలు కొట్లాడుకోండి, మేము ఆయుధాలు అమ్ముతాం, మీరు కొనుక్కోండి. 5% ఆఫ్ ఎవ్రీ కంట్రీస్ బడ్జెట్ షుడ్ స్పెండ్ ఫర్ డిఫెన్స్. ఇట్లా ఇవన్నీ చెప్తూ ఇంకోటి ఏమన్నా అంటే ఎంటైర్ యూరోప్ ఈస్ ట్రయింగ్ టు డూ బిజినెస్ విత్ ఇండియా బికాస్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ విత్ ఇండియా ఇన్ నెక్స్ట్ వీక్ సెడ్ బై ఉర్సులా వాన్. ఆమె ఒక లేడీ ఎవరు, ఆమె కూడా చెప్తా ఉన్నారు నిన్న. ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు భారతదేశంతో ట్రేడ్ డీల్స్ కుదుర్చుకోవటానికి రెడీగా ఉన్నాయి, దావోస్కి వస్తున్నారు. అండ్ వేరాజ్ ట్రంప్ ఏం అనౌన్స్ చేశాడండి, మొన్న చూసాం మనం, నేను కూడా వెళ్తున్నా దావోస్కి, బట్ ఐ డోంట్ టాక్ అబౌట్ ట్రేడ్ డీల్స్, ఐ టాక్ అబౌట్ గ్రీన్లాండ్ అన్నాడు. అంటే ఇక వీడు పిచ్చోడు అనుకోవాలన్నా, పిచ్చోని చేతిలో రాయా, ఏంది అర్థం కావట్లేదు. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే మోస్ట్ అన్ప్రెడిక్టబుల్, అన్సర్టైన్, ఒక క్రాక్ ఏదో 70 దాటిన తర్వాత ఎక్కడో ఒక చోట సార్ దీనికి పులి స్టాప్ ఉండాలి. ఇప్పుడు నాటో దేశాలు, ప్రత్యేకించి యూకే కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, ఇందాక చెప్పారు కోడిస్టర్ గారు, వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు వెనక్కి వచ్చేసారు. ఎవరు ధైర్యం చేయలేకపోతున్నారు. డెన్మార్క్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నది 20,000 మంది సైన్యం. ఆశ్చర్యకరమైన విషయం అంటే వాళ్ళకి సబ్మెరైన్ లేవు, అలాగే ఫైటర్ జెట్స్ లేవు. సముద్రంలోనూ యుద్ధం చేయలేరు, ఆకాశంలోనూ యుద్ధం చేయలేరు. వాళ్ళకున్న 20,000 మంది ఉత్తనే మనకి రిపబ్లిక్ డేకి పెరేడ్ చేయడానికి పనికొస్తారు అంతే. వీళ్ళు ఏం చేయగలరు? పోనీ వీళ్ళకి సపోర్ట్ వద్దామంటే వాళ్ళకే అంతంత మాత్రపు సైన్యాలే ఆ దేశాలకి. కొన్ని దేశాలకు అసలు మిలిటరీ మీద పెద్ద శ్రద్ధ కూడా లేదు, ఏదో గడిచిపోతుంది కాలం అన్నట్టు వాళ్ళు డిఫెన్స్ మీద ఫోకస్ పెట్టాల. ఈయన ఆయుధాలు అమ్ముకోవడానికి వాళ్ళని రెచ్చగొట్టాడు. ఇప్పటిదాకా రష్యా మీద ఉసుగొల్పాడు, వీళ్ళు వెళ్ళి వెనక్కి తిరిగి చూసేప్పుడు లేడు అక్కడ. ఇప్పుడు రష్యా ఈజ్ హ్యాపీ కదా, రేపు పొద్దున వెంచర్ చేసి ఉక్రెయిన్ దాటి యురేషియన్ బెడ్ని దాటి వచ్చేసింది అనుకోండి, నాటో దేశాలు ఉంటాయా, యూరోప్ ఉంటుందా? బట్ రష్యా ఈజ్ నాట్ గోయింగ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ అగ్రెసివ్ స్టెప్. అందుకనే ఇప్పుడు మనకి యాక్చువల్గా చూస్తే మీరు ఇంటర్వ్యూలో చెప్పారు, అక్కడ గ్రీన్లాండ్ లో ఎప్పటి నుంచో అమెరికా యొక్క బేస్ ఉంది, అక్కడ మిలిటరీ బేస్ ఉంది, పని చేస్తున్నారు కూడా. మీరు అన్నారు చూడండి, 58,000 మందే ఉన్నారు, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ మిగతా వాళ్ళు ఎవరో కాదు, అక్కడ అమెరికన్ మిలిటరీ బేస్ ఉంది. వాళ్ళు ఒకవైపు రష్యా, ఒకవైపు చైనా ఎక్కడ వచ్చి గ్రీన్లాండ్ ఆక్యుపై చేసుకుంటారో అని వాళ్ళ బేస్ ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉంది. అందుకే నిన్న ఏమన్నాడు, ఒకవేళ గ్రీన్లాండ్ కనుక మీరు చైనా నుంచి రష్యా నుంచి రక్షించలేరు, ఎప్పటి వరకు అయితే పూర్తిగా మా అధీనంలోకి తెచ్చుకునేంత వరకు నేను ఊరుకోను. ఒకవేళ నా అధీనంలోకి రాకపోతే ప్రపంచంలో శాంతి ఉండదు. ఏం మాటలండి ఇవి? అంటే ఈ వాంటెడ్ టు బై హుక్ ఆర్ క్రూక్, హీ వాంటెడ్ టు టేక్ పొజిషన్. ఆయన ఏంటంటే $30,000 నుంచి $1,00,000 వరకు మనిషి మీద ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అమెరికా. సో కొనేస్తారు, మనుషులు చప్పున కొనేస్తారు. ఎక్కడిది? ఎప్పుడో మనకి మధ్యయుగాల్లో జరిగేది అనుకుంటే ఇలాంటిది. ఆ మధ్యయుగాన్ని తీసుకొచ్చి రెప్లికేట్ చేస్తున్నాడు. రెండో అంశం, 15% ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ ఆఫ్ ది గ్లోబ్ అండ్ 30% ఆఫ్ ది గ్యాస్ రిజర్వ్స్ ఆఫ్ ది గ్లోబ్ ఆర్ దేర్ ఇన్ గ్రీన్లాండ్. అది ఆయనకు అవసరం. మూడోది, రేర్ ఎర్త్ మినరల్స్ పుష్కలంగా ఇబ్బడిగా ఉన్నాయి. నాలుగోది అతి కీలకమైంది, 1968లో B-52 ఫైటర్ జెట్టు అక్కడ కూలిపోయింది, విచ్ వాజ్ క్యారీయింగ్ న్యూక్లియర్ వెపన్స్. అదొక బెంగ. అవి ఎక్కడున్నాయి? అవి ఇంతవరకు అంటే రేడియో యాక్టివిటీ కనుక ఉండుంటే ఈ పాటికి ఏదో విధ్వంసం జరిగి ఉండాలి. బట్ ఏం కాల. ఆ ఫ్లైట్లో ఉన్న కీలక డాక్యుమెంట్స్ ఉన్న ఫైల్ కూడా ఉంది. అది చైనా వాళ్ళకి చిక్కింది అనేది ఆయనకు అనుమానం. అంటే ఎక్కువైపోతే ఏదైనా కూడా అతి సర్వత్ర వర్జయత్. ఇలాంటి పిచ్చి ఆలోచనలన్నీ వచ్చి ప్రపంచాన్ని అంతని తన గుప్పెట్లో, మనం ఎప్పుడో పాతాళ భైరవ సినిమాలో చూసిన మాంత్రికుడు ఇప్పుడు సూటు బూటు వేసుకుని అమెరికాలో కనిపిస్తున్నాడు. అదే మనము మొన్ననే చూసాము, లాస్ట్ వీక్ వెనిజులా ప్రెసిడెంట్ ని వాళ్ళ కంట్రీకి పోయి క్యాప్చర్ చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చాడు. ఎందుకు చేశాడు? అక్కడ రాబోయే 500 సంవత్సరాలకు 1000 సంవత్సరాలకు ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, అవి దొంగతనం చేయాలి. రెండోది, మనం గతంలో ఇరాక్ మీద వార్ అన్నాడు. ఏం వార్? అక్కడ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. కానీ అక్కడ కూడా వాళ్ళు చేసింది ఏంటి? అల్టిమేట్ గా ఆయిల్ దొంగతనమే కదా. అమెరికా చేసేది ఎప్పటికీ కూడా ఎక్కడెక్కడ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయో వాళ్ళ మీద చేయాలి, క్యాప్చర్ చేసుకోవాలి. వేరే ఇంకో ఏం అక్కడ లేదు, ట్రేడ్ లేదు, వ్యవహారం లేదు. ఆయన అంతా కూడా ఇప్పుడు ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు పర్ డాలర్ $30,000 ఇచ్చి కొనుక్కుంటే రష్యా, చైనా ఊరుకోవు కదా, యూరోపియన్ యూనియన్ ఊరుకోవు కదా.
వాళ్ళంతా ఒకటైనప్పుడు ఈయన ఏకాకి అయిపోతాడు ప్రపంచంలో. వాళ్ళు ఎందుకు కొరుక్కుంటారు? ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఇండియాతోని ట్రేడ్ చేయటం ఈజీ మాకు ఇన్స్టెడ్ ఆఫ్ అమెరికా అని ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే నిన్న మనం పేపర్లో చూసాం ట్రేడ్ బజ్ అని, బజూకా అని ఏదో చదివాం. అది వాట్ ఈస్ ట్రేడ్ బజూకా? వాళ్ళ ఎగుమతులు ఆపేస్తారు, వాళ్ళు టారిఫ్స్ ఆపేస్తారు. ఇండియాతోనూ ఇంకా ఏదైతే శాంతియుతమైన కంట్రీస్ వాళ్ళతో ట్రేడ్ చేయాలని నిర్ణయం చేస్తుంది. సో అక్కడ ట్రంప్ ఆటలు ఏం చెల్లవు, వాడేదో పిచ్చోడు అందుకే బెర్నార్డ్ షా అంటాడు ఆల్ పొలిటీషియన్స్ ఆర్ స్కౌండ్రల్స్ అని. ఇక్కడ స్కౌండ్రల్ కాదు, ఈజ్ ఎ స్కౌండ్రల్ యాజ్ వెల్ యాజ్ ఈజ్ ఎ రోగ్ పొలిటీషియన్ వీడు. రైట్, మస్తాన్ గారు మాట్లాడతారండి, టైం కూడా పూర్తిగా వస్తుంది. మస్తాన్ గారు కూడా ప్లీజ్ కంక్లూడ్. సో ఈయన మూవ్స్ అంటే దేశాల మ్యాప్లన్నీ అతికిచ్చేసి ఫెవికాల్ తోటి వాళ్ళ మ్యాప్లో చూపించేసి చిన్నపిల్లల ఆట ఆడుతున్నాడా? అంటే ఎంత చూస్తే అంటే ఆయనలో ఆ సామ్రాజ్యవాద కాంక్ష ఎట్లా ఉందనేది ఇక్కడ మనకి వెల్లడిస్తుంది. టోటల్గా ఐక్యరాజ్య సమితి ఉనికిని ఆయన ప్రశ్నిస్తున్నట్టుగా ఉందండి. యాక్చువల్గా ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో చైనా, రష్యా, అదేవిధంగా యూకే, ఫ్రాన్స్, వీటిలో రష్యా మీద ఆల్రెడీ ఆయన టార్గెట్ చేశాడు. ఇప్పుడు ఫ్రాన్స్ మీద కూడా టార్గెట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. చైనా ఇటు ఇప్పటి నుంచో ప్రత్యర్థిగా ఉంది. అందుకని ఇప్పుడు ఆయన పీస్ ఆఫ్ బోర్డు పెట్టినా ఇంకోటి పెట్టినా ఏంటంటే అసలు ఐక్యరాజ్య సమితి నిన్న ఇజ్రాయెల్ దాని వెళ్ళి ఐక్యరాజ్య సమితి ఆఫీస్ ని కూల్చివేసిన దాని మీద ఎవరు రియాక్ట్ కావట్లేదు. అదేంటంటే హమాస్ ను బూచిగా చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తే అసలు ట్రంప్ వైఖరి చూడండి. అక్కడ ఉక్రెయిన్ లోనేమో అక్కడ మినరల్స్ కావాలంటే వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుంటాడు, వాళ్ళకేమో ఆయుధాలు ఇస్తాడు. ఈ వెనిజులా వాళ్ళు వాళ్ళ మాట్లాడలేదు, వాళ్ళ మీద ఇప్పుడు గతంలో సద్దాం హుస్సేన్ మీద ఎట్లాంటి ఆరోపణలు అయితే మోపాడో వాళ్ళు డ్రగ్స్ అనే దాని మీద ఇప్పుడు ఆయన మీద ఏమో అణ్వాయుధాలు, రసాయన ఆయుధాలు అనేది సద్దాం హుస్సేన్ మీద ఆ రోజు. ఈరోజు మదిరో మీద ఏంటి డ్రగ్స్ గమనించి అమెరికాలో సప్లై చేస్తున్నారని. ఇప్పుడు ఇంకోటి ఏంటి గ్రీన్లాండ్, ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఏంటంటే రష్యా, చైనాలు వచ్చేసి గ్రీన్లాండ్ ఆక్యుపై చేస్తాయి కాబట్టి ముందుగా నేను ఆక్యుపై చేసుకుంటాను. ఆయనకి ఏమేమి కళలు వస్తాయో రేపు ఇండియా మీద ఒక కళ వచ్చింది అనుకోండి, ఆ మునీర్ని పిలిపించి నాకు ఇండియా అమెరికా మీద దాడి చేయబోతున్న నాకు సమాచారం ఉంది కాబట్టి పాకిస్తాన్లో బాగా వేస్తాం అంటే. సో అదే ఒకటి. రెండోది ఏంటంటే ఎక్కడ చూసినా కూడా చూడండి, ఇజ్రాయెల్ అడ్డు పెట్టుకునేమో మొన్న ఇరాన్ మీద దాడి చేశాడు. అదేంటంటే అక్కడ అణ్వాయుధాలు ఉన్నాయంటే. అంటే అతను ఏంటంటే ఎక్కడైనా తన అమెరికాకున్న గుత్తాధిపత్యాన్ని కానీ సామ్రాజ్యవాద కాంక్షని కానీ వేరియస్ రీజన్స్, అక్కడ డ్రగ్స్ అంటాడు, ఇక్కడేమో అణ్వాయుధాలు అంటాడు, అక్కడేమో మా మాట అంటలేదు రష్యా అంటాడు, రష్యాని కంట్రోల్ చేయాలంటాడు. ఇప్పుడేమో ఫ్రాన్స్ అధ్యక్షుడు నేను పీస్ బోర్డులో ఉండనంటేనేమో వాళ్ళ మీద సుంకాలు వేస్తానంటాడు, వాళ్ళ మీద ట్యాక్స్ చేస్తానంటాడు. అంటే టోటల్ గా మీరు ఎన్నట్టు ఇందాక 70 years 75 దాటిన తర్వాత ఇక చేదస్తం ఉంది. అక్కడికి పిచ్చోడి చేతిలో రాయిలాగా ఎటుబడింది. ఆయనకి రాత్రి కలరా ఆయనకి ఎదురు పడకుండా ఉంటే బాగుండు, ఆయన ఆలోచనలో మన దేశం రాకుండా ఉంటే బాగుండు, మన పౌరులు కానీ మన ప్రెసిడెంట్ కానీ ఆయన నచ్చని వాళ్ళు వేరే దేశం ప్రెసిడెంట్ గా ఉన్నారనుకోండి, ఆయన చూడండి ఆయన నిక్రాను ఆయన ఒప్పుకోపోయేసరికి నెక్స్ట్ ఇయర్ లో పోతున్న వాడి గురించి ఏంటంటే ఈయన కూడా 3 ఏళ్ళలో పోతాడు కదా, ఈయన కూడా 3 ఏళ్ళలో పోతాడు. ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడు నెక్స్ట్ ఇయర్ లో పోతాడు కాబట్టి ఆయన మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే అతని చేతిలో ఏంటంటే ఒక పిచ్చోడి చేతిలో ఒక అధికారం. మన ఇక్కడ మనకు నానుళ్ళు అనేకం ఉంటాయి, సామెతలు, పిచ్చోడి చేతిలో రాయిలాగా. అతని ఉద్దేశంలో ఏంటంటే అమెరికా ఫస్ట్ అనే ఒక ఏదైతే అతను ఎలక్షన్స్ లో అమెరికన్ పౌరులకి ఒక హామీ ఇచ్చాడో అమెరికాని ప్రపంచంలోనే ఫస్ట్ గా నిలుపుతానని, దానికి అనుగుణంగా వెళ్తున్నట్టుగా ఉంది. కానీ ఆయన మొత్తంగా చూస్తే అల్లకల్లోలం చేస్తున్నట్టు మొత్తంగా అక్కడ ఏ దేశం. రైట్ మస్తాన్ గారు, మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మస్తాన్ రావు గారు, గోపాల్ శర్మ గారు, కపిల్ భాయ్ దిలీప్ గారు అండ్ కోటేశ్వర గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. సో చూసాం కదా 2 అంశాలు. నితిన్ నబీన్ ముందు సవాళ్ళు 5 రాష్ట్రాల ఎన్నికలు, ఇటు మరి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుక చేసుకోవాల్సిన డొనాల్డ్ ట్రంప్ ఆయన చాదస్తంతో ప్రపంచ దేశాలన్నింటినీ సఫోకేట్ చేస్తున్న తీరు. ఇందాక కంక్లూడింగ్ రిమార్క్స్లో మస్తాన్ రావు గారు అన్నట్టు ఈరోజు తెల్లారి ఆయన కళ్ళబడకుండా ఉంటే చాలు అని చెప్పి దేవుడికి మొక్కులు చెల్లించుకుంటూ దేవుడిని మొక్కుకుంటూ వస్తున్న పరిస్థితి అన్ని దేశాలు. తమ మిత్రదేశంగా భావించిన అమెరికాను తమ మిత్రదేశంగా భావించిన నాటకు కూడా చుక్కలు చూపిస్తున్నాడు. సో డొనాల్డ్ ట్రంప్ గారి ఆటలు ఇంకో 3 ఏళ్ళు భరించాలా, లేకపోతే నవంబర్లో జరిగే మిడ్ టర్మ్ పోల్స్ తర్వాత రిపబ్లికన్స్కి ఏమన్నా ఎదురుదెబ్బ తగిలితే ఆయన పేసం అణచటానికి ఇంపీచ్మెంట్ మరి ఆ తీర్మానం ప్రవేశపెడతారా? ఒకవేళ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ దాన్ని ఆమోదించినా దాన్ని అమలు చేస్తారా? లాట్ మెనీ క్వశ్చన్స్ ఆర్ దేర్.